రంగారెడ్డి జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభ కుందుకూరు మండలంలోని శుభం ఫంక్షన్ హాల్లో దాదాపు 600 మంది జర్నలిస్టుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ మహాసభ ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం దిశగా సాగింది. జర్నలిస్టులు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆ అభివృద్ధికి పరోక్షంగా కారణమవుతున్న తమ విలేకరుల అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాఖ మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు దృష్టికి టీడబ్ల్యూజేఎఫ్ సంఘంలో పనిచేస్తున్న విలేకరుల తరఫున జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు పలు ప్రధాన డిమాండ్లను తీసుకువెళ్లారు. ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి ఒక ఇల్లు కేటాయించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. జర్నలిస్ట్ పిల్లల చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల డిమాండ్లపై మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి విన్నవించి వాటిని పరిష్కారమయ్యేటట్టు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ సోదరులు వేదిక అటువైపున్న మిత్రులకి, నాతో పాటు ఇక్కడికి చేసిన మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు జర్నలిజం అంటే విషయంలో చాలా వరకు కూడా మారుతా ఉన్న విలువలను, మొత్తం సమాజంలో కూడా విలువలు మారుతా ఉన్న విలువలను మనం దృష్టిలో పెట్టుకొని జర్నలిజంకి సంబంధించిన విలువలతో కూడుకున్న మీ కలం బలంని ఉపయోగించుకునే విధంగా ఈ మహాసభలు ఉపయోగపడాలని ఆలోచన చేస్తాం. కళాన్ని నమ్ముకొని ఈరోజు మరి ఒక పెన్ను పోటుతో కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా పోయినాయి. ఒక పెన్ను పోటుతో ప్రభుత్వాలు కూడా ఏర్పడే అవకాశాలు కల్పించడం జరిగింది. అంటే పెన్నుకున్న ఆ బలం ఈరోజు ధనానికి లేదు, ఇంకే ఆయుధానికి కూడా లేదు అని స్పష్టంగా చెప్పింది జర్నలిజం అని ఈరోజు సభాముఖంగా చెప్తాము. ఫోర్త్ ఎస్టేట్గా మనం పిలవడతాం జర్నలిజం అనేది. ఈ ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించి ప్రాథమికంగా మనం చూస్తే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A సంబంధించిన అంశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ఈరోజు మీకున్న ఆనాడు రాజ్యాంగ నిర్మాత ఎంత దూరదృష్టితోనే ఆలోచన చేస్తుంది. ప్రజాస్వామ్యంలో మూలమైన జర్నలిజాన్ని కూడా గుర్తించి ఈరోజు మా సోదరులు చెప్పినట్టు ప్రతిపక్షం, అధికార పక్షం వీటన్నిటితో పాటు మీ జర్నలిజం కూడా ఉండాలి, ఆ స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛనిచ్చే కార్యాచరణ ఆ రోజు మరి రాజ్యాంగ నిర్మాతలు చేసిన ఆలోచనను మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతాను. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మారుతా ఉన్న విలువలు ఈరోజు ప్రతి వ్యవస్థలో బ్లాక్ షీప్ ఉండడం కాదు, కానీ అందరినీ కూడా మనం బ్లాక్ షీప్గా మనం తీసుకోలేదు. దానికి సంబంధించి మీలో చాలా మంది 99%, కొన్ని సందర్భాల్లో 100% కళాన్ని నమ్ముకొని ఇంట్లో పస్తులు ఉన్నారా లేదా అని చూడకుండా పొద్దున లేస్తే ఏ వార్త రాయాలి, ఏ వార్తను కవర్ చేయాలి, ఏ వార్త రాస్తే మీ పత్రిక యజమాని కానీ ప్రజలకు మనం ఇచ్చే వార్త నిజంగానే ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వాలనే సంకల్పంతోనే ఇంట్లో నుంచి బయలుదేరారు. ఆ సందర్భంలో మరి మీ అందరికీ కావాల్సిన అనేక అంశాలు ఉంటాయి. మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. మీ దీంట్లో కూడా ఉంది హలం కలం, రెండే సామాజిక ఆయుధాలు. సామాజిక పరంగా ఆ రోజు నవీన్ గారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో మీరు అందరూ భాగస్వాములను చేసిన కనుక ఇక్కడ ఉన్నాం.